నమస్తేనా. బిగ్ బాస్ చూస్తున్నారా? ఓ చూస్తున్నా. నిన్న నామినేషన్స్ ఎలా జరిగినాయి? కిక్ వచ్చింది, నామినేషన్ కిక్ వచ్చింది. ఇన్నాళ్ళు కిక్ లేదు. అంతా 2 వీక్స్ జరిగిన నామినేషన్ చెత్తలో నామినేషన్ అనమాట. కానీ థర్డ్ వీక్లో జరిగిన నామినేషన్ చెత్తతో మొదలైంది, సూపర్ హిట్ అయింది. మామూలుగా లేదన్నమాట. నాకైతే నేను చెప్పాను, ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా, యష్మిని పృథ్వీని ఖచ్చితంగా ప్రతి నామినేషన్లో పడేస్తారు, దాంట్లో ఎటువంటి డౌటు లేదు ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే యష్మి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, అబ్బాబ్బాబ్బాబ్బా భలే ఉందిలే అసలు. రాత్రి అయితే నామినేషన్లా లేదు, నాకు అసలు వాళ్ళ మీద కక్ష తీర్చుకున్నట్టు అనిపించింది. ఫస్ట్ మణికంఠ అబ్సల్యూట్లీ సూపర్ అసలు. ఎందుకంటే నువ్వు గుమ్మడికాయలతో అంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వు చేసిందంతా చేసి నేనేం చేయలేదంటే ఎలా కుదురుద్ది? అర్థమైందా? నువ్వు గుమ్మడికాయల దొంగ దొరికేసావు ఈసారి నామినేషన్లో. పోయినసారి 2 నామినేషన్లు తప్పించేసుకున్నావు, చక్కగా సేఫ్ గేమ్ ఆడేసావు. ఈసారి నామినేషన్లో పెట్టేశారు నిన్ను గట్టిగా, ఇంకా నువ్వు ఎక్కడికి తప్పించుకుంటా లేదు. ఫస్ట్ ఒకటే చిన్న మాట, నీ మాట గడ్డొచ్చాను. ఫస్ట్ అప్రిషియేట్ చేయవలసిన పర్సన్ ఒకడు ఉన్నాడు ఇక్కడ. బిగ్ బాస్ గడ్డి పెట్టిన తర్వాత మారిన పర్సన్ ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరంటే అభయ్ నవీన్. ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి థర్డ్ వీక్ నామినేషన్స్లో ఖచ్చితంగా. ఎందుకంటే సెల్ఫ్ నామినేషన్ కోరాడు బిగ్ బాస్. ఒకళ్ళైతే ఇద్దరు చీఫుల్లో ఒకళ్ళు సెల్ఫ్ నామినేట్ అవ్వాలి, అది మీ ఇద్దరే డిసైడ్ చేసుకోండి అన్నాడు. ఆ విషయంలో అభయ్ నవీన్ వేరే ఛాన్స్ ఇవ్వాలా, నిఖిల్కి ఛాన్స్ ఇవ్వాలా. ఐ అప్రిషియేట్ దట్. సూపర్ అంటే సూపర్, నాకు బాగా లేదు. శేఖర్ భాష లాగా ఇది హౌస్ మేట్స్ ద్వారా జరిగిన నామినేషన్ అయితే బయటికి వెళ్ళిపోతాడు నువ్వు అన్నట్టే. ఇది ఓటింగ్ ద్వారా జరిగిన నామినేషన్ అయితే అభయ్ నవీన్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ సూపర్. కాదు ఒక విషయం క్లారిటీగా ఇస్తా. పాపం మణికంఠ కూడా ఫ్లడ్ చేశాడు మొన్న వీక్లో. ఫ్లట్టింగ్ ఎంతో కొంత మనసు చిలకలు కదిలినాయి లోపల. ఆ మనిషికి కూడా కొద్దింత ప్రేమ పుట్టినట్టు ఉంది. వీడు సడన్గా హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేసేసరికి నామినేషన్స్లో తట్టుకోలేకపోయింది. నువ్వు నా ఫ్రెండ్ అని, నా లవర్ అని, నా వెనకాల తిరిగి నన్ను మోసం చేశారు, వేస్ట్ ఫెలో అని తెగ తిట్టేస్తుందన్నమాట. అసలు నాకైతే భలే అనిపించింది, ఏంట్రా బాబు ఇలా తిట్టేస్తుందని. నాకు మతిపోయింది కాసేపు అయితే. ఆడు ఈ రకంగా చేస్తాడని నేను ఎప్పుడు అనుకోలే. మణికంఠకు మరే డిఫెండింగ్ స్కిల్స్ వచ్చినాయి, సూపర్. మరి ముద్దులు పెట్టేస్తాడంటే ఒకటే, ఈ యష్మి ఇక ఈయన కొడుకుని ప్రతి నామినేషన్లు చేసేస్తా. అది బూతులు తిట్టేస్తుంది బాసు, మరీ దారుణంగా బూతులు తిడుతుంది. అసలు బిగ్ బాస్ షోలా లేదు, అది ఏదో ఇంట్లో ఉన్నట్టు మాట్లాడుకున్నట్టు ఉందాలో. అది ఎక్స్పెషల్లీ ఎంత గడ్డి పెట్టినా మారని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యష్మియే. చాలా వరకు మార్పు వచ్చింది కనమ వాళ్ళు. ఈవిడికి మట్టికి రాలా, ఈవిడ మట్టికి ఈ నామినేషన్లు తోసేస్తారు బయటికి. నాకు ఖచ్చితంగా తొయ్యి కన్నా ఉన్నట్టయితే మనకు మట్టికి రోజు కూడా ఇలాంటి బూతులు ఖచ్చితంగా వినబడతాయి. ప్రేరణ యష్మి బాటలో నడుస్తుంది. యష్మిని చూసి అదే కుక్కను చూసి నక్క వాతెట్టుకున్నట్టు ఈ కుక్కను చూసి ఆ నక్క ఎందుకు వాతెట్టుకుంటుంది. సరిగ్గా నీకు డిఫెండింగ్ చేయడమే రాదు. నబిల్ విషయంలో ఆర్గ్యుమెంట్. ఒక విషయం అయితే చెప్పాడు నబిల్, ఖచ్చితంగా ఒక్కటే చెప్పాడు, నువ్వు గట్టిగా అరిస్తే గెలుస్తాను అనుకుంటున్నావు, నేను గట్టిగా అరవగలను, ఐ కెన్ మోర్ నాయిస్ అని గట్టిగా అరిసేసరికి కాసేపు షాక్ తింది. అమ్మో అసలు అది ఎలిమినేషన్లో లేదు స్వామి, వాళ్ళిద్దరూ కక్ష సాధింపులాగా ఉంది. నాకైతే చాలా ఫన్నీ అనిపించింది. సోనియా పాయింట్ పట్టింది, కానీ యష్మి తిరగేసేసింది, మొత్తం నిజాలు బయట పెట్టేసింది యష్మి. ఏమని, నువ్వు నిఖిల్, అభయ్, పృథ్వీ చుట్టూరే తిరుగుతావు, నీకు వాళ్ళే కావాలి, నువ్వు వాళ్ళతోనే పో, నిన్ను మటుకు ప్రతి నామినేషన్లో నిన్ను ఉంచుతా అని తిట్టుకుంటుంది. మరి దారుణం విచిత్రం ఏంటంటే సీత ఆ విషయంలో అయితే ఆ బొక్కలో నామినేషన్లో ఏంట్రో ఇలా మాట్లాడుతుంది అనిపించింది నాకు. యష్మికి ఉన్న పొగరైతే ఎంత కూడా తగ్గల. ఎందుకంటే 2 వీక్స్ నుంచి ఎదురు చూస్తున్నారు ఎప్పుడు దొరుకుద్దా అని. ఈ వీక్లో దొరికింది, పట్టారు గట్టిగా. మామూలు పట్టుపట్టలేదు భయ్యో. టాప్ 5లో ఖచ్చితంగా ఈసారి ఇంప్రెషన్ రేటు చూసుకుంటే, నీకు ఇంకో విషయం అడగతాం మర్చిపోయారు మీరు, ఆదిత్యవము పూలదండలేసి ఈసారి బలిచ్చేస్తారేమో మేకని అనుకున్నాను. బలేం లేదు, సేవ్ అయిపోయాడు బాబోయ్, దండం పెట్టచ్చు స్వామి. ఈసారి మొన్న పూలదండలు వేసినప్పుడే నాకు భయం వేసింది, నెక్స్ట్ వీక్ పంపించేస్తారేమో బలిచ్చేస్తారేమో అని. ఈ వీక్లో ఖచ్చితంగా పృథ్వీ, నైనిక, మన యష్మి ఉంటారు. యష్మి ఖచ్చితంగా ఉంటుంది, చివరి వరకు ఉంటుంది. యష్మి మణికంఠ కాసేపు తిట్టుకుంటున్నారు, కాసేపు రొమాన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళ రొమాన్స్ ఏంటో వాళ్ళు తిట్టలేని నాకేమీ అర్థం కాల. నామినేషన్ విషయంలో చాలా అగ్రెసివ్గా ఉన్నారు, చాలా హీటెడ్ కామెంట్స్ చేసుకున్నారు ఇద్దరు కూడా. వీడైతే డైరెక్ట్ షటప్ యువర్ మౌత్ అన్నాడు.
ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయింది యష్మికి. నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నారా, నన్ను లవ్ చేస్తున్నావు అనుకున్నా, ఇండైరెక్ట్గా చెప్తున్నానులే, నన్ను లవ్ చేస్తున్నావు అనుకున్నా, నా మనసు నీకు ఇచ్చా, నువ్వు మట్టికి నా మనసుని గాయపరిచావు, నిన్ను ప్రతి నామినేషన్లో నేను నామినేట్ చేస్తూనే ఉంటాను, యువర్ అదే మోస్ట్ వెల్కమ్ అంటే ఈడ చిన్నపిల్లడు అయిపోయాడు, అటు పెద్దోడు కాదు ఇటు చిన్నోడు కాదు. అది ఈరోజు ప్రోమోలో కదా. ఏంటో నాయన ఈ ఒక విషయం అర్థం కావట్లేదు నాకు. దగ్గరికి వెళ్ళాడు, నువ్వు నా దగ్గరికి రాకరా అంటుంది, అంటే మనసు పడింది అనుకుంటా, బాగా హట్ అయినట్టు ఉంది పాపం. ఒక్క మణికంఠ విషయంలోనే దగ్గరికి వెళ్ళి ఆడు వెనక నుంచి ఇలా పట్టుకొని సారీ రా బంగారం అంటున్నాడు. నీ సారీ నాకు అవసరం లేదురా, ప్రతి వీక్లో నువ్వు ఉంటా అంటే చాలా ఓకేరా. నైనికాదా? నైనికాది ఎలా అంటే నైనికాది ఫేర్ కాదు, అన్ఫేర్ నామినేషన్. ఎలా అంటే లాస్ట్ క్లాన్లో చీఫ్స్ కింద ఉన్నారు వాళ్ళు, ఆమె గెలుచుకొని వచ్చిన చీఫ్, ఈమెమో ఊరికినే ఏదో లక్కు మీద వచ్చిన చీఫ్, లక్కు మీద వచ్చిన చీఫ్కి ఇచ్చిన వాల్యూ గెలుచుకొని వచ్చిన చీఫ్కి ఇవ్వలేదు నామినేషన్స్లో. నాకు అది నచ్చల, ఆ నామినేషన్ పూరా రాంగు. ఎందుకంటే నైనికాకి ప్లస్ అవుతుంది అంటే వీళ్ళు చేసిన నామినేషన్ బట్టే ప్లస్ అవుద్ది ఖచ్చితంగా. ఏంటి ఫుడ్ కోసం చీఫ్, నువ్వు వేస్ట్ చీఫ్ అయితే నువ్వు వేస్ట్ చీఫ్ అని నాగార్జునే చెప్పాడు, నీకు అది ఒక పాయింటే దొరికింది, లేకపోతే నైనికా గురించి ఎవరికి పాయింట్లు లేవు. అర్థమైందా? ఆ రోజున ఇద్దరినే వచ్చి మీరు డిజాల్వ్ అయ్యారు చీఫ్ కింద కాల్ చేసాడు కదా, అదొక్క పాయింటే పట్టుకున్నారు. డిజాల్వ్ అవడం అంటే వాళ్ళు చీఫ్ కింద అర్హత కోల్పోయారని, అంతేగాని వాళ్ళు గెలుచుకొని చీఫ్ అయ్యారన్న విషయం మర్చిపోయారు. ఆ నామినేషన్ నాకు యాక్సెప్టబుల్ కాదు. మామూలుగా లేదు వాసు. మణికంఠ, సోనియా, మణికంఠ, యష్మి వీళ్ళ గురించి మాట్లాడుకుంటే కిక్ వచ్చేద్దన్నమాట, మామూలుగా రాదు. రోజంతా సరిపడే ఫన్ కూడా వస్తుంది. ఇంకోటి వీడు మణికంఠ మాట్లాడిన ప్రతి పాయింట్ కూడా కరెక్టే. నువ్వు యాజ్ ఏ చీఫ్గా ఉన్నప్పుడు పిల్ల చేష్టలు చేసావు, కోతి గొంతులు వేసావు, అవన్నీ చెప్పాడు. పృథ్వీకి చెప్పాడు, అట్ ద సేమ్ టైం యష్మికి కూడా, ఇద్దరికి పుల్ల పెట్టాడు. అర్థమైందా? నువ్వు ఎకిలి చేష్టలు చేసావు, కరెక్టే, అది అగ్రి చేయాలి. నువ్వు అగ్రి చేయట్లేదు కదా, చేయకపోతే అలాగే ఉంటుంది. యువర్ మోస్ట్ వెల్కమ్ అన్నాడు. ఇలా యువర్ మోస్ట్ వెల్కమ్. మామూలు అగ్గులు కాదయ్యా. మణికంఠ ధైర్యం ఏం లేదు, గేమే. సెకండ్ వీక్లో చూసాం మనం, మణికంఠదే సూపర్ గేమ్, బాగా ఆడుతున్నాడు. యష్మి ఖచ్చితంగా ప్రతి నామినేషన్లో ఉంటుంది. బిగ్ బాస్ నేను ఒకటే చెప్తున్నా, బిగ్ బాస్లో ఫేక్ నామినేషన్స్ అయితే యష్మి వెళ్ళదు, రియల్ నామినేషన్స్ అయితే ఖచ్చితంగా ఈ వీక్ కాకపోతే వచ్చే వీక్ అని వెళ్ళిపోతుంది. చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.